అమౌంట్ ఇవ్వండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. వ్యాలిడేట్ ఇవ్వండి, డేట్ ఇవ్వండి, డేటు, టెక్స్ట్ కూడా ఇవ్వండి, టెక్స్ట్, బిజినెస్ ఏరియా, ఇవన్నీ మీరు ఆప్షన్లో పెట్టలేదు అయినా సరే మిమ్మల్ని అడుగుతుంది, మరి అదేంటో కానీ. పోస్టింగ్ ఫర్ అకౌంట్ టైప్ ఎం పోస్టింగ్ కీస్ నాట్ డిఫైన్డ్ అంట. ఈ పోస్టింగ్ కీస్ లో ప్రాబ్లం వచ్చిందండి. బాబురెడ్డి ఓబీ 41 కదా, వెళ్ళండి ఒకసారి. ఓబీ 41 లో 50 కదా మనకు రావాల్సింది, చూడండి. ఉంది కదా, డెబిట్ టు క్రెడిట్ ఉంది కదా. ఎసెట్ మార్చారు ఎవరిది. ఓకే, జిఎల్ అకౌంట్ ఇచ్చేసారు. ఒకసారి సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి. ఫస్ట్ నుంచి చేయాలి, అవ్వదు, ఫస్ట్ నుంచి చేయండి. లాస్ట్ మూమెంట్ ఏం లేదు, అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఒక్క ఎంట్రీ పోస్ట్ ఏంటంటే మనం బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తాం, అయిపోతుంది. వ్యాలిడేట్ ఇవ్వండి. సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి, సేవ్ చేసేయండి, అయిపోయింది. నిన్న ఎసెట్ అకౌంటింగ్ చేశాను కాబట్టి ఎవరైనా చేంజ్ చేసి ఉండొచ్చు మన వాళ్ళు, అది ప్రాబ్లం. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనము ఓకే ఎంట్రీ అనేది పోస్ట్ చేసామండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టీ కోడ్ యాడ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టీ కోడ్ F.52. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ లాస్ట్ స్టెప్ ఇది. F-52 right sir? F.52 అండి, F.52 లోకి వెళ్ళారు కదా. ఓకే, వెళ్ళండి. F.52 లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే, యాక్చువల్లీ నేను చెప్తాను చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చేసారు కదా, మీ జిఎల్ అకౌంట్ ఇవ్వండి, టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ రైట్, డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది మీకు. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ అండ్ కంపెనీ కోడ్. ఇచ్చిన తర్వాత కింద క్యాలిక్యులేషన్ పీరియడ్ లోకి రండి. క్యాలిక్యులేషన్ పీరియడ్ మన ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. టూ దగ్గర ఈరోజు డేట్ ఇవ్వండి, 2 days డేట్. ఓకే, ఇవన్నీ ఇచ్చాము, ఇంకేం అవసరం లేదు. చూద్దాం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఎగ్జిక్యూట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, అయిపోయింది. చూసారా, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అయిపోయింది. 1 lakh మీద 10% క్యాలిక్యులేట్ అయింది కదా, చూడండి. అది 1 lakh మీద 10% అనేది క్యాలిక్యులేట్ అయింది. అట్లా అవ్వాలి, అట్లా అయితే మనకి ప్రాపర్గా అవుట్పుట్ వచ్చినట్టు, లేకపోతే ఏం లేదండి అంతకుమించి. ఓకే, ఇది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ కంప్లీట్ కాన్ఫిగరేషన్ అండి. రేపు పెట్టుకుందాం, క్లాస్ పెడదామా? రేపు మనం చేద్దాం. ఏంటంటే
కంట్రోలింగ్ స్టార్ట్ చేద్దాం. కంట్రోలింగ్ చెప్తాను. ఒక 2 days పడుతుంది. కంట్రోలింగ్ కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ చెప్తాను. కోపా మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అండ్ వాలిడేషన్ సబ్స్టిట్యూషన్స్ నేను చెప్తాను కాబట్టి కోపా ఒకటి ఓన్గా ప్రిపేర్ అవ్వండి. కొంతమంది సెమినార్ చెప్పారు ఆల్రెడీ మన వాళ్ళు. చూసి జస్ట్ కోపా ఇస్ నథింగ్ బట్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి సార్ కోపా మీన్స్? కోపా అనేది యాక్చువల్గా కంట్రోలింగ్ లో వాడతారండి. సిఓ అంటే కంట్రోలింగ్ అనమాట. పిఏ అంటే ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అంటారండి కోపా. సో దానికి సంబంధించి కొంత నాలెడ్జ్ అనేది గ్యాదర్ చేయండి. అలాగే మీరు S/4HANA కూడా నేర్చుకోవాలండి. S/4HANA ఈసీసీ ప్రాపర్ గా నాలెడ్జ్ వస్తే S/4HANA కూడా నాలెడ్జ్ వస్తుంది. పెద్ద డిఫరెన్సెస్ ఉండవు. ఒక 15% డిఫరెన్సెస్ ఉంటుంది. వెండర్ క్రియేట్ చేసేటప్పుడు తర్వాత కస్టమర్స్ క్రియేట్ చేసేటప్పుడు అండ్ అక్కడ ఏంటంటే లెడ్జెస్ ఇంపార్టెంట్ అండి. మనకి S/4HANAలో లెడ్జెస్ అనేది ఇంపార్టెంట్. లీడింగ్ లెడ్జెస్, నాన్ లీడింగ్ లెడ్జెస్ అంటారు కదా. ఈ లెడ్జెస్ అనేది ఇంపార్టెంట్. లెడ్జెస్ ఒక్కటి కనుక వస్తే మీరు S/4HANA మొత్తం చేసేస్తారు. ఏం లేదు, చాలా సింపుల్ గా ఉంటుంది. కాకపోతే ఈసీసీ మీద ప్రాపర్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత S/4HANAకి వెళ్ళండి. ఓకే, రేపు పెడదాం. రేపు కంట్రోలింగ్ స్టార్ట్ చేద్దామా? సార్ చేయండి సార్. నేను మండే ట్యూస్డే అవైలబిలిటీలో ఉన్నాను. ఉండరా మరి? ఎట్లా మరి? రేపు కూర్చుని మొత్తం చేసేద్దాం కంట్రోలింగ్ అంతా కూడా. మీ ఇష్టం సార్. ఎందుకంటే ఈవెన్ నేను స్క్రీన్ షేర్ చేయలేను సార్. చూడండి, సునీల్ గారు అవైలబుల్ ఉండరంట. సో రేపు మొత్తం ఒక 3 hours అన్నా కంట్రోలింగ్ చేద్దాం అనుకుంటే ఓకే. లేదు సార్ వేరే వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తా అన్నా కూడా ఓకే. ఏం చేద్దాం చెప్పండి మీరు? రేపు ఒక్కరోజు కష్టపడితే మన కంట్రోలింగ్ అయిపోతుంది. ఇంకేం ఉండదు. కంట్రోలింగ్ చెప్పేస్తాం రేపు. తర్వాత అడిషనల్ గా మండే నుంచి ఏం చేద్దామనే చూద్దాం. మండే ఇంకా వాల్యుయేషన్ సబ్స్టిట్యూషన్స్ చెప్తాను మండే రోజు. ఆ తర్వాత మీకు టీఆర్ ఒకటి చెప్పాలి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఒకటి చెప్పాలి. ఓ పని చేయండి, అది షీట్ ఉంది కదా, ఓపెన్ చేయండి. అది మనము ఏదైతే అనుకుంటున్నాం అది. అలాగే ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్ టైప్ చేశారు కదా, స్టెప్ బై స్టెప్ పోస్ట్ చేస్తాం. రికార్డింగ్ ఆఫ్ చేయదు, ఉంచండి. మీరు మనము చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఓపెన్ చేశాం కదా, ఓపెన్ చేయండి. టీఆర్ ఒకటి డిస్కస్ చేయాలి. టీఆర్ చిన్న కాన్సెప్ట్ అండి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. కిందకి రండి, అవన్నీ కూడా 1 by 1 కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం చూపించండి ఒకసారి. అసెట్ అకౌంటింగ్ కంప్లీటెడ్ అండి. లాస్ట్ 4 steps మనం మిస్ అయ్యాము, అవి చేసామండి మళ్ళీ. బట్ మీకు ఏంటంటే అది కొంచెం లెంతీగా ఉంది కాబట్టి మార్నింగ్ బ్యాచ్ వీడియో ఇచ్చిన చూడండి. బిఆర్ఎస్ కంప్లీటెడ్. ఇంకేముంది? రెజ్యూమ్ ప్రిపరేషన్ ఒకటి చెప్పాలి. కోపా రెజ్యూమ్ ప్రిపరేషన్ ఒకటి చెప్పాలి. LSMW మీరు ప్రిపేర్ అవ్వాలండి. LSMW నేను చెప్పలేను, అది ఒకటి నేర్చుకోండి మీరు. LSMW ఇంకేముంది? కోపా ఒకటి, LSMW ఒకటి. ఓకే, అవన్నీ కంప్లీట్ చేద్దాం. డోంట్ వరీ, మిగిలిన అన్ని కూడా. ఓకే, ఇంకేముంది లేండి. ఐడాక్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చెప్పాను కదా, యాడ్ చేయండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అండ్ వాల్యుయేషన్ సబ్స్టిట్యూషన్స్ కూడా యాడ్ చేయండి అక్కడ. కంప్లీటెడ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ కంప్లీటెడ్ అండ్ వాలిడేషన్స్ అండ్ సబ్స్టిట్యూషన్స్ కూడా చెప్తాను. చిన్న టాపిక్ అది యాక్చువల్గా. మనం ఏంటంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు ఏ ఎంట్రీస్ రిక్వైర్డ్ ఉంది, ఏ ఎంట్రీస్ రిక్వైర్డ్ లేదు అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. సార్ ఇప్పుడు చెప్పింది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ కదా సార్? కంప్లీట్ అవును, చెప్పిన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్. వెళ్ళండి. కోపా ఒకటి యాడ్ చేయండి. కోపా ఉంది సార్. కోపా కాదు, LSMW దగ్గర ఇది పెట్టండి. ఏంటంటే LSMW దగ్గర మీరు ఒకసారి వాలిడేషన్స్ అండ్ సబ్స్టిట్యూషన్స్ పెట్టండి అక్కడ. కాదు సార్, మీరు LSMW ఒక్కసారి థియరిటికల్ గా చెప్పండి. LSMW అంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్ వర్క్ బెంచ్ అంటారండి. లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్ వర్క్ బెంచ్ అంటారు. ఏంటంటే యాక్చువల్గా మనం ఇప్పుడు GL అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం, మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం. ఇలా మాన్యువల్గా క్రియేట్ చేసేటప్పుడు ఈ డేటా అంతా కూడా మాన్యువల్గా క్రియేట్ చేయకుండా మన ఎక్సెల్ షీట్ లో ఒక ఫార్మాట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్సెల్ షీట్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేసాం. అట్లాగే GL అకౌంట్స్ కూడా ఎక్సెల్ షీట్ లో ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అవన్నీ కూడా SAP లోకి అప్లోడ్ చేస్తారు. లెగసీ సిస్టమ్ అంటే యాక్చువల్గా LSMW అనేది ఒక టీ కోడ్ అండి. ఆ టీ కోడ్ ని బేస్ గా చేసుకుని డేటా అనేది నాన్ SAP లో ఉన్నటువంటి డేటా, అంటే ఎక్సెల్ షీట్ లో ఎగ్జాంపుల్ GL అకౌంట్స్ అన్ని కూడా ఎక్సెల్ షీట్ లో ఉన్నాయి అనుకుందాం. ఆ డేటా అంతా కూడా అదంతా కూడా SAP లోకి మూవ్ చేస్తారు. అది ఏదైనా అవ్వచ్చండి, ఏదైనా అవ్వచ్చు. అది నాన్ SAP నుంచి SAPకి మూవ్ చేస్తారు. దీన్ని LSMW అంటారు, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్ వర్క్ బెంచ్ అంటారండి.
S4 HANAలో వేరేది ఉంది, ఏంటో తెలుసా? మనం చెప్పాను మీకు, LTMC సార్. LTMC. సో డిఫరెన్స్లో అడిగినప్పుడు మీరు LTMC అనేది చెప్పాలండి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో చెప్పాను. LTMC ద్వారా అప్లోడ్ చేస్తారు. బట్ అంటే మనకి ఎలా ఉందంటే సిచ్యువేషన్, S4 HANAకి ECC వెర్షన్కి చాలా తక్కువ చేంజెస్ అండి. అంటే మనము ECC వచ్చిన వాళ్ళు S4 HANA ఈజీగా నేర్చేసుకుంటారు. రెజ్యూమ్లో కూడా S4 HANA ప్రాజెక్ట్ అట్లీస్ట్ ఒకటన్నా పెట్టాలి, మీరు పెడితేనే మీరు రెజ్యూమ్ పిక్ అవుతుంది, అది కూడా చెప్తున్నాను. సో ECC నేర్చుకోవాలి, యాజ్ వెల్ యాజ్ S4 HANA కూడా నేర్చుకోవాలండి, రెండు నేర్చుకోవాలి. ECC వచ్చినప్పుడు, ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తారు కాబట్టి ECC మీద నాలెడ్జ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ S4 HANA కూడా నాలెడ్జ్ ఉండాలండి. సో LTMC అనేది S4 HANAలో వాడతారు, ఈ LSMW అనేది ECCలో వాడతారండి. రెండింటికి చాలా మైనర్ చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు అలాగే కాదు, మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, రైసిప్ అవ్వచ్చు, కోప్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చాలా మైనర్ చేంజెస్, చిన్న చిన్న చేంజెస్ అన్నీ కూడా. మహా అయితే ఒక 10%. నేను యాక్చువల్గా మీకు నేను ఒకటి ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. 1 minute. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఇస్తాను మీకు. ఓపెన్ చేయండి, ఆ ఇమేజ్ ఓపెన్ చేయండి ఒకసారి. చాట్ బాక్స్లో ఉంది చూడండి, డౌన్, కంప్లీట్ డౌన్కి రండి. అక్కడ చూడండి, యాక్చువల్గా మనం 80 కోడ్ ఎవరు చెప్తారు సార్? పోస్టింగ్ పీరియడ్ సార్. మనం యాక్చువల్గా పోస్టింగ్ పీరియడ్స్ అనేవి డిఫైన్ చేస్తామండి. పోస్టింగ్ పీరియడ్స్ డిఫైన్ చేస్తాం. ఇంతకుముందు మామూలుగా ఎట్లా ఇస్తాము, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఎక్కడ వస్తుంది మనకి, ఇది S4 HANAలో ఇలా ఉంది చూడండి. S4 HANAలో ఇట్లా వస్తుంది పోస్టింగ్ పీరియడ్. యాక్చువల్గా మనకి ఎక్కడ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనకి. యాక్చువల్గా ఏ ఉంది కదా, ADKMS ఉంది, దానికి పక్కన లెఫ్ట్ సైడ్ వస్తుంది. కానీ ఇక్కడ